హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బలైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీ స్పెషల్ ఏంటంటే దీంట్లో వేసే మసాలా ఏదైతే ఉందో అది అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అట్లా తయారు చేసి వేసేవాళ్ళు అనమాట. ఆ మసాలా అదే స్పెషల్. ఆ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 8 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఈ 8 ఎగ్స్ని ఉడకబెడుతున్నాను. ఈ 8 ఎగ్స్ ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 8 ఎగ్స్కి పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 8 ఎగ్స్ అన్నారు కదా, 7 ఎగ్సే ఉన్నాయని అనుకోవద్దండి. ఒకటి మా పాప తినేసింది అనమాట, అందుకని 7 ఎగ్సే ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ పీల్ తీసేసుకున్నాం కదా, వీటికి 4 పక్కల ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఎగ్గుకి అన్నిటికీ అట్లా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న 4 సైడ్లు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి అటు ఇటు తిప్పుకుంటూ ఉప్పు కారం పట్టేలాగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు మనం కర్రీలకు కావాల్సినవి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. అట్లాగే 2 ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే 2 టమాటాస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే పెన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ పోపు గింజలు, 1 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. అట్లాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూసారు కదా, టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మీకు కర్రీ ఎంత కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 250 ml వాటర్ యాడ్ చేశాను. అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత దాంట్లో నేను మసాలా పౌడర్ అని చెప్పాను కదండి, ఇదే ఆ మసాలా పౌడరు నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే స్పెషల్గా ఇంకొక వీడియో ఈ మసాలా గురించి ఇంకొక వీడియో చేసి పెడతాను. ఇది 4 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఒకసారి. ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతా ఇలా ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేసాము అంటే ఉప్పు కారం మసాలా అంతా ఎగ్స్కి పడుతుందన్నమాట. అట్లాగే కర్రీ కూడా కొంచెం చిక్కబడిపోయింది చూడండి. ఇంకేముంది, ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ ఎగ్ కర్రీ అయితే రైస్ లేకైనా, చపాతీ లేకైనా, బిర్యానీ లేకైనా సూపర్గా ఉంటుంది. దీంట్లో మనం వేసిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా పౌడర్ అనమాట. అది నేను ఇంకొక వీడియో చేసి పెడతాను ఎట్లా చేసుకోవాలి అనేది. ఇప్పటికైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్